కావాలంటే మీరు చెప్తున్న ఈ విషయాలు ఈ సమస్యలను మీరు పరిష్కారం చేయాలంటే అధికార పార్టీ కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు తప్ప నా అభివృద్ధి కొరకు కాదు, నా స్వార్థం కొరకు కాదు, మీ అందరి యొక్క అవసరాలు తీర్చడం కొరకే నేను చేస్తున్నా అని చెప్పి కబుర్లు చెప్పాడే. మరి ఇలా ఏం చేస్తూ ఉన్నావు? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నువ్వు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా, అవసరమైతే పోరాడాలి కదా. నువ్వు చెప్తే వినకపోతే ఈ జనాన్ని మొత్తం తీసుకుపోయి నువ్వు ఎక్కడైనా ధర్నా చేయొచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, మంత్రిని కలవచ్చు. కాబట్టి ఏంటంటే కేవలం దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతా ఉంది, నియోజకవర్గ అభివృద్ధి కాదు, ప్రజల సమస్యలు కాదు, ఇవాళ వాళ్ళ అభివృద్ధి వాళ్ళ స్వార్థం కొరకు చేరుతుందని అనుకోవాలన్నా. అందుకొరకే ఇప్పటికైనా ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే, తర్వాత ఏంటంటే పార్లమెంట్ సభ్యుడు, తర్వాత ఈ యొక్క జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి, పక్కనే ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క, మీరందరూ కూడా దీన్ని వెంటనే సీరియస్గా తీసుకోవాలి. ఇది చాలా చాలా న్యాయమైనటువంటి సమస్య. ఇది గొంతమ్మ కోరికలు అడగటం లేదు. 100 కిలోమీటర్ల రోడ్డుకి 100 కోట్లు కేటాయించి మరమ్మతులు చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇది గొంతమ్మ కోరిక? మీ చుట్టూ వందల వేల కోట్ల రూపాయలు పెట్టుకోవడం లేదా? అవసరం లేని దగ్గర కూడా మీరు రోడ్ల కొరకు డబ్బులు కేటాయించడం లేదా? అవసరం లేకున్నా కూడా పెద్ద పెద్ద బంగ్లాలు మీరు కట్టుకోవటం లేదా? ఇవాళ ప్రజలు రోజు రోడ్డు మీద నడుస్తూ మరి కాళ్ళు ఇరగొట్టుకోవాలి, నడువులు ఇరగొట్టుకోవాలి, యాక్సిడెంట్స్ గురై మరి ప్రమాదానికి గురి కావాలన్నా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ప్రతిరోజు కూడా నానా అవస్థలు పడుతూ ఇవాళ ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకనే ఈ యొక్క సభ నుండి ఈ పాదయాత్ర, మీరు చేసినటువంటి పాదయాత్ర వృధా కాదు. నిన్న ఈరోజు మీరు ఎంతో శ్రమించి 35 కిలోమీటర్ల పాదయాత్ర మీరు చేసి ఈరోజు ఇక్కడ మనం సభ జరుపుకుంటున్నామంటే దీని ద్వారానే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి, మంత్రుల దృష్టికి, అందరి దృష్టికి తప్పనిసరిగా ఈ సమస్య వెళ్తుంది. మీ తరఫున నేను ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. ముఖ్యమంత్రి గారికి, మంత్రి R&B మినిస్టర్, మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎంతసేపు మీ చుట్టూ పెట్టుకోవటం కాదయ్యా, ఇలా బార్డర్లో, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి చూడండి. అక్కడ పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, బంధులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నదంతా కూడా ఆదివాసీ ప్రజలు, చిన్న మధ్యతరగతి ప్రజలు, కష్టపడి బతికే వాళ్ళు. అక్కడి నుంచి మీకు విపరీతమైనటువంటి ఆదాయం ప్రభుత్వానికి వస్తూ ఉంది. ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఈ రకంగా మీరు వ్యవహరిస్తే గత ప్రభుత్వానికి మీకేం తేడా ఉంటుందని కూడా చెప్తాను. నేను పోగానే 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా ఈ ఫొటోస్ కానీ, తర్వాత లెటరు, ఈ గుంతలు పడినటువంటి అన్ని కూడా ఫొటోస్, మీరు చేసిన పాదయాత్ర, ఈ మీటింగు అన్ని ఫొటోస్ పెట్టి ఒక లెటర్ తయారు చేసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి తెలియజేయటమే కాదు, మీరు తొందరగా కాక ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేయవలసి వస్తుంది. కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, ఈ 2 జిల్లాలో ఈ రోడ్డు సమస్య పైన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు. మేము కూడా పోయి అది పరిష్కారం ఉండాల్సి. మీరు జాగ్రత్తగా మీరు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదిక పైన ఆ రోడ్డుకు అవసరం ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే మీరు టెండర్స్కు కాల్పన చేయండి అని చెప్పేసి మీ తరఫున, ఈ ప్రాంతం ప్రజల తరఫున CPM పార్టీ రాష్ట్ర నాయకత్వంగా మేము ఖచ్చితంగా ప్రభుత్వాలు కలిసి అడుగుతాం, దగ్గరికి వెళ్తాం, సీరియస్గా చెప్తాం. అయినా ఇకపోతే తర్వాత పోరాటం వల్ల పెద్ద ఎత్తున ఉండేది కూడా మేము గట్టిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం